వందల పనులను 100 సార్లు చేస్తే రాదు విజయం. ఒకే పనిని 100 రకాలుగా ప్రయత్నిస్తే వచ్చేది విజయం. అడవికి పోయిన రాముడు రాజే, జూదంలో ఓడిన ధర్మరాజు రాజే. గొప్ప వ్యక్తిత్వం ఉంటే జీవితంలో అన్నీ పోయినా నీవు ఎప్పటికీ రాజువే. బాగా భుజించేవారు కాదు, భుజించిన దాన్ని జీర్ణం చేసుకునేవారే ఆరోగ్యవంతులు. బాగా సంపాదించేవారు కాదు, సంపాదించిన దాన్ని సద్వినియోగం చేసుకునేవారే ధనవంతులు. మీరు మీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి, కానీ ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మీరు మాత్రం కారణం కాకూడదు. మంచి చెప్పి మందలించు, తప్పులేదు, కానీ మంచి మాటల మాటున ఇతరులను హేళన చేయకు. అది నీలో నిండిన అసూయకు, నీ మనసుకు పట్టిన మురికికి అద్దం పడుతుందని మరువకు. చదువు లేకపోయినా తల్లే మన తొలి గురువు. ప్రేమ అనురాగం ఏంటో మనం నేర్చుకునేది అమ్మను చూసే. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది మీలోని అసమర్థతను సూచిస్తే, రెండోది మీలోని అత్యాశని బయటపెడుతుంది. నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవరూ ఆపలేరు. ఎండాకాలంలో సూర్యుడిని తిట్టినవాడే చలికాలంలో సూర్యుడి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాడు. అదేవిధంగా ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్లే ఏదో ఒకరోజు వెతుక్కుంటూ వస్తారు. ప్రతి మనిషి జీవితం ఒక తెల్ల కాగితమే. దాంట్లో వారు రాసుకునే రాతను బట్టి వాళ్ళ తలరాత మారుతుంది. ఉన్నదాన్ని గౌరవించండి, ఉన్నదాంతో సంతోషించండి. కావలసిన దాని గురించి మీ శక్తి వంచన లేకుండా ప్రయత్నించండి. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య భర్తకు దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త భార్యను విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. మనం ఒకరికి నచ్చాలని రూల్ ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమూ లేదు. మరి ఎవరికోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలే లేదు. బాధ్యత లేనటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది. బాధ్యతతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది. మనిషి నిజస్వరూపం తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడు. ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థం కావాలంటే ఒక్కసారి నీ బాధలు అన్నీ చెప్పి చూడు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చేయలేదు. గుడిలోని భగవంతుని పరిచయం చేసేది తల్లిదండ్రులైతే, కనిపించే ప్రత్యక్ష దైవాలైన ఆ తల్లిదండ్రులను మనకు పరిచయం చేసింది ఆ భగవంతుడే. నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై చూపించుకునే అభిమానం. అంతే నిబద్ధతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం. ఇదే ప్రేమ. మనిషి గొప్పతనం అతని ముఖం మరియు దుస్తులలో ఉండదు, అతని అలవాట్లు మరియు అతను మాట్లాడే విధానంలో ప్రతిబింబిస్తుంది. మన జీవితం చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. చుట్టమని చెప్పుకోవడానికి రక్త సంబంధమే ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి, నేనున్నానని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. ఆడది ఎంత అందంగా ఉన్నప్పటికీ భర్త అనేవాడు లేకపోతే ఆమె జీవితం వ్యర్థమే.